హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మీకు శ్రీశైలం హైవే గురించి అండ్ శ్రీశైలం హైవేలో నడుస్తున్న రియల్ ఎస్టేట్ గురించి అండ్ అక్కడ ఉన్న వెంచర్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు అసలు రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానిపై ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాము. నాకు తెలిసిన దాంట్లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము ల్యాండ్స్ పైనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే గజం వచ్చేసి 50,000 నుండి లక్షకు పైగానే దాటింది ఒక గజం వచ్చేసి. అండ్ ఇది కోట్లలో పెట్టి కొన్న వాళ్ళ అంటే కాదు, అప్పట్లో కొన్న వాళ్ళు జస్ట్ 5,000 స్క్వేర్ యార్డ్, 10,000, 20,000 పర్ స్క్వేర్ యార్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో చూసుకుంటే అంతలో పెట్టి కొన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కోట్ల పైనే ప్రాఫిట్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏమైనా కోట్లు పెట్టి కొన్నారంటే అది కాదు, గజం వచ్చేసి 5,000, 10,000 అలా పెట్టిన వాళ్ళు ఉన్నారు 10 సంవత్సరాల ముందు చూసుకుంటే. సో ఎప్పుడైనా కానీ ల్యాండ్స్ మీద మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే అన్డెవలప్డ్ ప్లేసుల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రేపన్నాడు డెవలప్ అయిన తర్వాత మంచి ప్రాఫిట్ మీరు చూడగలరు. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి డౌట్ ఉంటుంది, ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, బ్యాంక్ లో పెట్టుకుంటే బాగుంటుందా అనేసి. ఎప్పుడైనా ల్యాండ్ వాల్యూ ల్యాండ్దే ఉంటుంది, గోల్డ్ కూడా బెస్టే ఉంటుంది. బట్ గోల్డ్ అనేది డబల్ ట్రిబుల్ పెరగదు. ఎక్కువగా రేట్స్ మీరు ప్రాఫిట్ చూడాలనుకుంటే ల్యాండ్స్ పైన పెట్టడం వల్ల మీరు డబల్ ట్రిబుల్ రేట్స్ చూస్తారు. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనము హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ చూసుకుంటే లైక్ మోకిల, ముంబై హైవే, కోకాపేట, శంకర్పల్లి, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ చూసుకుంటే కోట్లకు పైగాని ఎకరా వచ్చేసి 100 కోట్లకు పైగానే నడుస్తుంది. కోంపల్లి ఇవన్నీ చూసుకుంటే చాలా డెవలప్ అయ్యాయి. చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కోట్లు కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళకి అంతా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అవి మాక్సిమం ప్రైజెస్ రీచ్ అయిపోయాయి. కమర్షియల్ పర్పస్ కి బాగుంటాయి, బట్ ఏంటంటే మాక్సిమం ప్రైస్ రీచ్ అయిపోయిన చోటులో మనము ఇన్వెస్ట్మెంట్ చేయలేము. పెట్టాలనుకున్నా కానీ అక్కడ ల్యాండ్ దొరకనంత పరిస్థితికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు గజం వచ్చేసి 2-3 లక్షలు 4 లక్షలు పెట్టాలనుకున్నా కానీ అక్కడ ల్యాండ్ అవైలబుల్ లేనంతగా అయిపోయింది. సో డెవలప్ అయిన చోట పెడితే మనకి ఎప్పుడు రిటర్న్స్ అంతగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అన్డెవలప్డ్ చోట మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి అందుబాటులో ఉన్న ల్యాండ్స్ ఏవి అంటే శ్రీశైలం హైవేలో లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వము 19,000 ఎకరాలకు పైగానే ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని నాన్ పొల్యూషన్ ఫ్రీ విధంగా కొన్ని ప్రాజెక్ట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా అక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ కంపల్సరీ డెవలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు డబల్ ట్రిబుల్ రేట్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా మందికి డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సిటీకి 4 సైడ్స్ కూడా చాలా మంది చాలా ప్లేసుల్లో మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉంటారు. అండ్ చాలా మంది చెప్పే మాటల ద్వారా అటు ఇటు 100 సైట్లు కూడా చూస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో అది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఒకటి, ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అన్డెవలప్డ్ ప్లేసుల్లోనే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎక్కడైతే గవర్నమెంట్ ఇక్కడ పలానా చోట మనకి ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని అనౌన్స్ చేస్తారు చూడండి, డెఫినెట్ గా అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు డబల్ ట్రిపుల్ రేట్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. మీరు అన్డౌట్ఫుల్ గా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాంటి ప్లేసుల్లో. ఆల్రెడీ డెవలప్డ్ అంటే లైక్ చూసుకుంటే హైదరాబాద్ ఉంది, సిటీ సెంటర్ లో మనం కొనాలనుకుంటే లక్షల పైనే దాటి ఉంటుంది. ఇక్కడ కొన్నా గానీ మీకు అంత రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్కడైతే డెవలప్ కాని ప్లేసుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అక్కడ మీరు డెఫినెట్ గా ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ అయినా పెట్టుకోండి, అప్పుడు మీకు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ మంచి ప్రాఫిట్ మీరు చూస్తారు. ఇంకొకటి ఏంటంటే, మనం పెట్టిన కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ లో అయినా కానీ మన పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి. అంటే
ఇప్పుడు మీరు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అంటే లేట్ అవుతుంది, వస్తుందో రాదో ఆ ప్రాజెక్ట్ అనే డౌట్స్ చాలా ఉంటాయి. అక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. ఎందుకంటే మీరు సిటీకి 60 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కాబట్టి మీకు డెఫినెట్ గా అక్కడ అనేది రెసిడెన్షియల్ స్కోప్ కానీ ఇండస్ట్రియల్స్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ 60 కిలోమీటర్స్ అక్కడ వరకు అయితే మనకి హెచ్ఎండి లిమిట్స్ లో కూడా చాలా ఉంటాయి. ఫార్మ్ ల్యాండ్స్ అయినా ఐదర్ మీరు ఓపెన్ ప్లాట్స్ డిటిసిపి హెచ్ఎండి అయినా కానీ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇంకోటి రేట్స్ తక్కువలో ఉండేవి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్ మీరు చూడగలరు. హైవేకి మెయిన్ హైవేకి 4 కిలోమీటర్స్ అండ్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత 100% రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు చాలా బెటర్ ఆప్షన్స్ వస్తుంటాయి. బట్ అవన్నీ పట్టించుకోకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రైమ్ లొకేషన్ మంచి లొకేషన్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి అది నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు 60 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉండేలాగానే చూసుకోండి. అప్పుడు మీకు డెఫినెట్ గా డబల్ ట్రిపుల్ రేట్స్ మీకు పెరుగుతాయి. ఇప్పుడు మనకి శ్రీశైలం హైవేలో ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు డెవలప్మెంట్ అవ్వక ముందే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మంచి రిటర్న్స్ మంచి ప్రాఫిట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ డెవలప్మెంట్స్ తర్వాత మీరు పర్చేస్ చేయలేరు. కొన్నా కానీ మీకు ఎక్కువ బడ్జెట్ తక్కువ స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే శ్రీశైలం హైవే మొత్తం కూడా నాన్ పొల్యూషన్ విధంగా ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మంచి గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. అండ్ మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి శ్రీశైలం హైవేలో. మీరు హ్యాపీగా శ్రీశైలం హైవే హైదరాబాద్ సౌత్ సైడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డెవలప్ అయిన తర్వాత మనం కొనలేం కాబట్టి డెవలప్ కాకముందే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు రైట్ టైం ఇప్పుడే కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 4th సిటీ అని అనౌన్స్ చేయడం వల్ల మనకి కొంచెం వైబ్ వచ్చింది, రియల్ భూమ్ కి కొంచెం వైబ్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ డల్ ఉంది అన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మార్కెట్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నో యూజ్. మార్కెట్ డల్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అనేసి ఫార్మాసిటీ లేదనుకొని చాలా వైబ్ అంతా తగ్గడం జరిగింది. తర్వాత 4th సిటీ అనౌన్స్ చేయడం వల్ల కొంచెం రియల్ బూమ్ అనేది కొంచెం పెరిగింది. సౌత్ సైడ్ చాలా ఎక్కువలోనే పెరిగింది, ఎందుకంటే ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి. సో మీరు శ్రీశైలం హైవే సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇదే రైట్ టైం, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ శ్రీశైలం హైవే గురించి చెప్తున్నాను కాబట్టి శ్రీశైలం హైవేలో కొన్ని మేజర్ లొకేషన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు శ్రీశైలం హైవేకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ చాలా నియర్ ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 14 కి. ఒక మనకి మెయిన్ ఆమన్గల్ వరకు కూడా ముచ్చర్ల అనేది ప్రైమ్ లొకేషన్ శ్రీశైలం హైవేకి. అక్కడ వరకు చూసుకుంటే మీకు జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ తుక్కు కూడా అవుటర్ నుండి చూసుకుంటే 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఉందా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. తుక్కుగూడలో ఆల్రెడీ ఫ్యాబ్ సిటీ ఉంది అండ్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ మనం ఆర్సీఐ కూడా చూసుకుంటే అక్కడ కూడా చాలా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అక్కడే ఉండాల్సి వస్తుంది. అండ్ తుక్కుగూడలో ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ ఎలక్ట్రానిక్ చిప్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ అక్కడ మంకల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా, ఐటీ ప్లాస్టిక్ పార్క్ ఏరియా కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మనం ముచ్చర్ల వరకు చూసుకున్నా కూడా అక్కడ అమెజాన్ హబ్ ఉంది, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ మనకి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కానీ, హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ హబ్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్
చాలా ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కన చూసుకుంటే కూడా సరౌండింగ్ డెవలప్మెంట్స్ మొత్తం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. సో అండ్ నేషనల్ హైవే కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది నేషనల్ హైవే కూడా ఆల్రెడీ మనకి 4 లైన్ కూడా సెంట్రల్ నుండి శాంక్షన్ అయింది. సో ఇది శ్రీశైలం హైవే కొన్ని మేజర్ ప్రైమ్ లొకేషన్స్ మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న మా ప్రాజెక్ట్కి వస్తే ముచ్చర్ల 4th సిటీ ఏదైతే అనౌన్స్ చేశారో ఎగ్జాక్ట్ మా వెంచర్ వచ్చేసి ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే ముచ్చర్ల విలేజ్ లో ఉంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం హైవే ముచ్చర్ల వెళ్ళినప్పుడు ఒక్కసారి ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఒరైజా వీకెండ్ విల్లా కాన్సెప్ట్ ఏంటంటే మేము ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ చేస్తున్నాము. ఇది 117 ఎకరాల వెంచర్ లో మేము డిజైన్ చేస్తున్నాము. హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. పార్క్ ఏరియాస్ కానీ అండ్ మోడల్ విల్లాస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రోడ్స్ కూడా 30 feet, 40 feet, 60 feet, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్, 24 hours సెక్యూరిటీ, 100% వాస్తు ఉంటుంది. మీరు డెఫినెట్ గా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే హైవేకి మాది 2 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్ ముచ్చర్ల విలేజ్ లోనే ఉంటుంది. చుట్టుపక్కల విలేజ్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. విజిట్ కోసం కూడా నన్ను సంప్రదించండి. మై నేమ్ ఇస్ సలోమి. స్క్రీన్ పైన మీకు నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఒక్కసారి నాకు కాల్ చేసి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చాలా హెల్ప్ చేస్తాను. అండ్ విజిట్ ఎవరైనా చేయాలనుకుంటే నేనే వెహికల్ అరేంజ్ చేస్తాను. విజిట్ కొరకు కూడా నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.